నమస్తే అండి గిరిధర్ గారు. నమస్తే కిషోర్జీ, నమస్తే. చాలా రోజుల తర్వాత మీరు రావటం అనేది జరిగింది. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు వైబ్రెంట్ టీవీ అండి. సార్, ఫస్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్లు గెలవాలా లేకపోతే ఏంటి, ఏ రకమైన పరిస్థితి ఉంది? ఎవరు గెలిస్తే మన దేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలకి మంచి జరుగుతుందని భావించాలంటారు? ఇక్కడ మనకు చూస్తే ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటంటే, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అని చెప్తాం కదా మనం. ఆ పరిస్థితి ఉంది వాళ్ళది. ట్రంప్ వచ్చినా కమలా హ్యారిస్ వచ్చినా అమెరికాలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం మనకైతే కనిపించట్లేదు. ఫస్ట్ అక్కడ ఉన్న సమస్యలు ఏంటి మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటి సమస్య ఏంటంటే వాళ్ళ ఎకానమీ వాళ్ళ చేయి జారిపోతుంది. ఓకే, వాళ్ళ ఒక విధమైనటువంటి ఆ డాలర్ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ శక్తి కానీ దానితోటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశం మీద ఉన్నటువంటి ద్రవ్యోల్బణ రెసిషన్ ఏదైతే అంటామో అది మిగతా ప్రపంచానికి పంచుతున్నారు వాళ్ళు. ఇది ఎంతో కాలం జరగదు, నడిచేటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడో ఒకప్పుడు అది మళ్ళీ వాళ్ళకి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ మొత్తం జీడిపి 28-29 ట్రిలియన్ డాలర్లు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. 28-29 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు $35 ట్రిలియన్. అంటే వాళ్ళు ఆల్రెడీ దివాళా తీశారు, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డాలర్స్ ప్రింట్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. ఒక్కొక్క $1 బిలియన్ కోసము ఎన్ని వందల మంది కాళ్ళను పట్టుకుంటోంది పాకిస్తాన్. $1 బిలియన్ దొరకట్లేదు వాళ్ళకి, అప్పు దొరకట్లేదు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉంటే వీళ్ళు $30 బిలియన్, $40 బిలియన్ ఉత్త క్యాష్ కరెన్సీలు ప్రింట్ చేస్తుంది అమెరికా. మరి అటువంటిది సస్టైనబులే కాదు కదా, ఎప్పుడో కొలాప్స్ అవ్వక తప్పదు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతిసారి కాంగ్రెస్ కూర్చుంటుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ లిమిట్స్ని, అప్పు తీసుకునే లిమిట్ని పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి సమస్యని ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చే అడ్మినిస్ట్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి తప్పించుకుంటున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇద్దరు క్యాండిడేట్స్ కమలా హ్యారిస్ కానీ ట్రంప్ కానీ వీళ్ళిద్దరు కూడా ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా చెప్పట్లేదు. ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు. నేను వస్తే ఇచ్చేస్తానో లేకపోతే నేను ఓడిపోతే కనుక దేశం గొడ్డుపోతుందనో ఇటువంటివే చెప్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సమస్యలకు పరిష్కారం ఎవరు ఇవ్వట్లేదు. నడుస్తోంది, యుద్ధాలు చేస్తున్నారు, అందరికీ పైసలు ఇస్తున్నారు. ఎక్కడ ఇది ఎలా జరుగుతోంది? సో చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే జో బైడెన్ 4 ఏళ్ల పరిపాలన, ఒబామా 3rd టర్మ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కమలా హ్యారిస్ వస్తే ఒబామా 4th టర్మ్ అవుతుంది అని విశ్లేషిస్తున్నారు. అంటే ఒబామా వెనకాల వేరే శక్తులు ఉన్నాయి. అవును, కాబట్టి ఆ డీప్ స్టేట్ నడిపిస్తుంది ఆ దేశాన్ని. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఎవరు గెలిస్తే భారతదేశానికి మేలు జరుగుతుంది అంటే కనుక ఎవరు గెలిచినా కానీ మనకు పెద్ద తేడా ఉండదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ట్రంప్ వచ్చినప్పుడేమో మనం అప్పుడు గగ్గోలు పెట్టినట్టున్నారు. అంటే కొంత ట్రంప్ వచ్చినప్పుడు కొన్ని అంశాల్లో మనకు మేలు జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పాకిస్తాన్కి ఫండింగ్ కట్ చేశాడు ఆయన. అవును, $200 బిలియన్ ఇచ్చాము నీకు, బూడిదల పోసిన పన్నీర్ అయింది అని చెప్పి ఆయన దాన్ని విత్డ్రా చేశారు ఆయన. అదొకటి ఈరోజు పాకిస్తాన్ అధపాతాళంలో ఉంది. సో అది మనకు మంచిదే. రెండవది చైనా మీద ఆయన చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. ఆయన మీద టారిఫ్స్ చేశాడు, దాని మీద ఆంక్షలు విధించాడు. అది కూడా మనకు కలిసి వచ్చింది. ఇవి మంచి విషయాలే ట్రంప్ దగ్గర. కానీ మనకు వ్యతిరేకమైన విషయాలు కూడా ఉన్నాయి ట్రంప్ దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్లో మనం చాలా తక్కువ ధరలో మనం చమురు కొనుక్కునేవాళ్ళం. ప్లస్ మనకు ఉన్నటువంటి రిఫైనరీస్ అన్నీ కూడా ఇరానియన్ ఆయిల్ యొక్క గ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రిఫైన్ చేయడానికి మనకు చాలా అనువుగా ఉన్నాయి మనవి. అంటే మనకు క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అన్ని దగ్గర నుంచి ఒకటేలాగా ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియాలో వచ్చేదానికి క్వాలిటీ వేరే ఉంటుంది, ఇరాన్లో వచ్చేది వేరే క్వాలిటీ ఉంటుంది, ఏదో నైజీరియా నుంచి వచ్చేది వేరే క్వాలిటీ ఉంటుంది, డిఫరెంట్ వెనిజువేలా వేరే క్వాలిటీస్ ఉంటాయి. మన రిఫైనరీస్ అన్నీ కూడా ఇరానియన్ ఆయిల్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇరాన్ నుంచి కొనుక్కునేవాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్ స్టాండ్ తీసుకొని సస్యమీర మీరు కొనడానికి వీల్లేదని అన్నాడు. అనేసరికి మనం మానేసాం అది. అవును. సో ఇదొక పెద్ద నెగటివ్ మనకి. రెండవది కరోనా వచ్చినప్పుడు ఇంకా ఏ మందులు ఇవ్వాలి అని ఇంకా వీళ్ళకి ప్రోటోకాల్స్ తెలియనప్పుడు బహుశా క్లోరోక్విన్ లాంటిది ఏదో మందు ఉంది, మలేరియాకి వాడతారు, అటువంటి మందు వాడితే నయం అవుతుంది అని ఎవరో కొంతమంది చెప్పారు. ఇది వెతికారు దేశంలో ఎక్కడో, ప్రపంచంలో ఎక్కడ అంటే భారతదేశంలో. మన దగ్గర మనకు మలేరియా పీడిత దేశం కదా. అవును, మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చాడు, మాకు పంపించు అన్నాడు. అంటే మీ ప్రజలు తెచ్చినా మాకేం పర్లేదు, ముందు మాకు పంపించండి అన్నాడు. పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో ప్రశ్న అడిగితే we will see, they will send it, we will see how they cannot send it అని బెదిరించాడు. సో ఇటువంటి ఉన్నాయి. ప్లస్ మనకు ఒక ఫేవరబుల్ ట్యాక్స్ రెజిమ్ ఉండేది. మనం 3rd వరల్డ్ కంట్రీ అని చెప్పేసి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే
అక్కడికి ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండేవి కావు. ఎస్. ఆ రెజిమ్ నుంచి తీసేశాడు మనల్ని. అలాగే మన ఇమిగ్రెంట్స్ మన H1B వీసా వెళ్తారు, దాన్ని తగ్గించాడు. ప్లస్ అక్కడ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి పని చేయడానికి వీల్లేదు, ఇటువంటివన్నీ పెట్టాయి. అవును. కాబట్టి పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. గత 4 ఏళ్ల బైడెన్ కమలా హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్లో భారతదేశానికి వాళ్ళేం పెద్ద నష్టమేం చేయలేదు. అంటే మనకు కావాల్సింది ఫర్ ఇన్స్టెన్స్ మనకు క్వాడ్లో కానీ లేదా ఇతరత్ర G20లో కానీ వీటిలన్నింటిలో కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు మనకి. కాబట్టి మోరర్లెస్ మనకు ఒక స్థాయిలో మనకి ఇప్పుడు రీపర్ డ్రోన్స్ ఇస్తున్నారు, 31 రీపర్ డ్రోన్స్ కొంటున్నాం వాళ్ళ దగ్గర. ప్లస్ వాళ్ళ వెస్టర్న్ కూటమి కాకుండా ఏదైనా దేశానికి ఆయన రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి బ్రహ్మరథం పట్టారంటే మోదీ గారికి స్టేట్ గెస్ట్గా పిలిచారు. ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఆయన కలిస్తే కూడా ఎక్కడో దూరం ఉంటూ కూడా వెళ్ళి కౌగులించుకోవడం, మాట్లాడడం జరుగుతున్నాయి. సో డెమోక్రాట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా